అల్లా కొనుక్కున్నానంటున్నాడు. కొనుక్కోవడం అంటే ఏంటండి? ఈ ఫోన్ నేను ఉస్మాన్ దగ్గర నుంచి కొనుక్కున్నాను అంటే ఇది ఏమైంది? అయిందా నాదా? నాది. అల్లా అంటున్నాడు విశ్వాసుల యొక్క ధనము ప్రాణాన్ని నేను కొనుక్కున్నాడు. ఎవరిది ఇప్పుడు? అల్లాది. కానీ వీడు అంటున్నాడు నాది. నా ధనం పోయింది, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది. నీదా? నువ్వు నీదే అనుకుంటే నువ్వు ముస్లిం అవుతావా? ముస్లిం అవలేవు. అల్లా అంటున్నాడు ఇన్నల్లాహ్ మినల్ మోమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం. నా పిల్లలు చనిపోయారు, నా కొడుకులు చనిపోయారు, నా కూతుర్లు చనిపోయారు. ఎవరిది ఇవన్నీ కూడా? అల్లా. నీవి కాదు, నావి కాదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే ఇవి అల్లాహవి అనుకుంటాడో వారికి అల్లాహ్ ఏమిస్తానంటున్నాడు? బి అన్న లహుముల్ జన్న, జన్నతికి బదులు కొనుక్కున్నాడు అంటున్నాడు. జన్నతికి బదులు అల్లాహ్ ఏం కొనుక్కున్నాడండి? మన ధనము, మన ప్రాణము. దేనికి బదులు? జన్నతికి బదులు. చూడండి, జన్నత్ కొనాలంటే ఎంత రేట్ అంటున్నాడు అల్లాహ్ ఖురాన్లో? జన్నతిని కొనాలంటే మిల్వుల్ అర్ది జహబం వల విఫ్తద బిహి, భూమి అంత ఎత్తు బంగారం ఇచ్చిన మీకు జన్నత్ కొనలేరు అంటున్నాడు. భూమి అంత ఎత్తు బంగారం. మిల్వుల్ అర్ది జహబం వల విఫ్తద బిహి అంటే భూమి అంత బంగారం ఇచ్చినా మీరు జన్నత్ కొనలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరొక వైపు అంటున్నాడు జన్నత్కి బదులు మీ ప్రాణాన్ని, మీ ధనాన్ని కొనుక్కున్నాడు. అంటే విశ్వాసి యొక్క ధన ప్రాణం ఎంత విలువైంది? భూమి అంత బంగారం కంటే విలువైనది ఒక విశ్వాసి యొక్క ధనము, ప్రాణము.